హత్య చేసి చంపేస్తానంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాల్తో చెన్నై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయం అలర్ట్ అయింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఎక్కడో ఒక చోట ప్రధానిని హత్య చేస్తామంటూ ఆ వ్యక్తి అన్నట్లు అధికారులు అంటున్నారు. దీంతో ఎన్ఐఏ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ కాల్ మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసి చంపేస్తారంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాల్తో చెన్నై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయం అలర్ట్ అయింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఎక్కడో ఒక చోట ప్రధానిని హత్య చేస్తామంటూ ఆ వ్యక్తి అన్నట్లు అధికారులు అంటున్నారు. దీంతో ఎన్ఐఏ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ కాల్ మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. సో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ తో నిన్న చెన్నైలోని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్ వెళ్ళింది. దాంతో చెన్నై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయం అలర్ట్ అయింది. సో బెదిరింపు కాల్లో భాగంగా దీంట్లో మాట్లాడిన ఒక వ్యక్తి ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఒక చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తామంటూ ఫోన్ కాల్లో బెదిరించారు. సో ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ చెన్నై సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ కు సమాచారం చేరవేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తా ఉంది. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని కాల్ మధ్యప్రదేశ్ లో ఏ లొకేషన్ నుంచి కాల్ చేశాడు, అతడు సిమ్ కార్డు వాడాడు అనేది గుర్తించేందుకు చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సో వాంటెడ్ క్రిమినల్ కేసులు పట్టుకోవడానికి ఎన్ఐఏ ఇటీవల పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ప్రకటించింది. సో వాటిలోనే ఒక నెంబర్ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడం విశేషం. సో ఓవరాల్ గా గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సో ఆ సమయంలో కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎవరో అకటాయిలు చేశారా లేకపోతే కావాలని చేశారా అనేది మాత్రము పోలీస్ ఎంక్వైరీలో తేలాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే అటు చెన్నై పోలీసులు ఇటు మధ్యప్రదేశ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సో ఎవరైతే ఫోన్ చేశారో ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ అశోక్.